స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ట్యూటర్ 2363. ఈరోజు మనం టెట్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్లోని కొన్ని సైన్స్ కంటెంట్ బిట్స్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 121. ఇక్కడ మనకి సైన్స్ బిట్స్ క్వశ్చన్ నెంబర్ 121 నుంచి 132 వరకు ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మార్పు చెందడం దట్ ఈస్ రూప విక్రయం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 122. ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపికను ఎన్నుకోండి. ఆవరణ వ్యవస్థ అంటే ఒక ప్రాంతంలోని అన్ని నిర్జీవ కారకాలు మరియు వాటి పరస్పర చర్యలు. సో దీనికి కూడా ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది విద్యుత్ అధమ వాహకం అంటే విద్యుత్ని తన ద్వారా ప్రసారం చేయనివనేది. దట్ ఈస్ స్వేదన జలం, డిస్టిల్డ్ వాటర్ అంటాం, స్వేదన జలం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణంగా కుంభాకార దర్పణాన్ని దీనిలో ఉపయోగిస్తారు. కుంభాకార దర్పణాన్ని ఉపయోగించేది ఎక్కడనమాట? సైడ్ వ్యూ మిర్రర్ అంటే వాహనాలకి పక్కన అంటే డ్రైవర్ పక్కన ఉండే మిర్రర్ అనమాట. దాన్ని సైడ్ వ్యూ మిర్రర్ అని, రేర్ వ్యూ మిర్రర్ అని అంటారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నానో సెకండ్ అనగా దట్ ఈస్ ఆప్షన్ 2, సెకండ్లో బిలియన్ వంతు. నెక్స్ట్ క్వశ్చన్. క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా ఆప్షన్ 2 97%. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో మృదులాస్థి ఉండే అవయవం దట్ ఈస్ చెవితమ్మే. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియ దట్ ఈస్ బాష్పోత్సేకం అంటాం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవు కొలవవచ్చు. వక్రరేఖ పొడవు కొలవడానికి మనకి దారం అవసరం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130. నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ దట్ ఈస్ డక్వీడ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ధ్రువ ప్రాంతాలలో సాధారణ రవాణా సాధనం ఆప్షన్ 1 స్లెడ్జ్లు. లాస్ట్ క్వశ్చన్ ఈ పేపర్లో మనకి గ్రామ ప్రజల సేవ కొరకు గ్రామ సచివాలయాలలో వినియోగించిన ఉద్యోగుల సంఖ్య దట్ ఈస్ ఆప్షన్ 3 11 మంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గాయిటర్ అనే వ్యాధి దీనికి సంబంధించినది దట్ ఈస్ ఆప్షన్ 3 థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన వ్యాధి. క్వశ్చన్ నెంబర్ 2. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం పేరేంటి? కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం దట్ ఈస్ ఆప్షన్ 2 కణద్రవ్యము. కణద్రవ్యం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వస్తువుపై ప్రయోగించబడిన బల దిశ కదిలే దిశ, వస్తువు కదిలే దిశలోనే ఉంటే ఆ వస్తువు యొక్క వడి పెరుగుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. గంగా నదిని కాపాడడానికి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించబడిన సంవత్సరం. గంగా కార్యాచరణ ప్రణాళిక ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1985 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఘనపదార్థాలలో ఉష్ణం వేడి కొన నుండి చల్లని కొనకు బదిలీ జరిగే విధానం ఫ్రమ్ హాట్ టు కోల్డ్ హీట్ ట్రాన్స్ఫర్ జరిగే విధానం పేరేంటంటే ఆప్షన్ 3 ఉష్ణ వహనం. ఆప్షన్ 3 ఉష్ణ వహనం ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే కణజాలం పేరేంటి? మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే కణజాలం ఆప్షన్ 1 దారువు పోషక కణజాలం. క్వశ్చన్ నెంబర్ 7. స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఈ దిక్కులలో నిశ్చల స్థితిలోకి వస్తుంది. దట్ ఈస్ నార్త్ సౌత్, ఉత్తర దక్షిణ దిక్కులు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. ప్రకృతి వైపరీత్యాలు,
పేదరికం, నిరుద్యోగం వంటివి దీనికి ప్రధాన కారణాలు. ఇవన్నీ కూడా మైగ్రేషన్కి కారణాలు. ప్రకృతి వైపరీత్యాలు కానీ, పేదరికం కానీ, నిరుద్యోగం కానీ, వలస. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. కపాలం, ఉరఃపంజరం, వెన్నెముక ఈ వ్యవస్థలోని ముఖ్య భాగాలు. కపాలం, ఉరఃపంజరం, వెన్నెముక ఇవన్నీ కూడా అస్థిపంజర వ్యవస్థలోని భాగాలు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. మా అమ్మ సోదరుని కూతురు సంజన. మా అమ్మ సోదరుని కూతురు సంజన. మా అమ్మకు ఏమవుతుంది? అన్న కూతురు లేదా తమ్ముని కూతురు, అంటే మేనకోడలు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు. ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం. ఈ ఆట పేరు. ఎక్కడం దిగడం ఈ ఆట పేరు వైకుంఠపాళి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.